నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు, చాలా రోజు నుంచి చాలా మంది ఆడియన్స్ ఒక టాపిక్ గురించి ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. ఈ స్టాక్ మార్కెట్లో వచ్చే రిటర్న్స్ పైన, అంటే గెయిన్స్ పైన ట్యాక్స్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే అడుగుతున్నారు. మరి ఈ అంశం గురించి ప్రేక్షకులకు ఎటువంటి విశ్లేషణ ఇస్తారు? ఈ స్టాక్ మార్కెట్లో కదండి, ఎక్కడైనా సరే ఏదైనా గెయిన్స్ మీద ట్యాక్స్ని తప్పించుకోవాలనుకుంటే మీరు చాలా ప్లాన్డ్గా మొదటి నుంచి ఉండాలండి. బేసికల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్లో రెండు రకాల ట్యాక్సెస్ ఉంటాయి. ఒకటి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటారు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే మీరు ఏదైనా ట్రేడ్ని 1 year లోపు క్లోజ్ చేశారనుకోండి, దాన్ని షార్ట్ టర్మ్ అంటారు. ఓకే. స్టాక్ మార్కెట్ సంబంధించి మీరు 1 year లోపు ఏదైనా ట్రాన్సాక్షన్ క్లోజ్ చేస్తే దాన్ని షార్ట్ టర్మ్ అంటారు. మోర్ దెన్ 1 year తర్వాత మనం క్లోజ్ చేస్తే దాన్ని లాంగ్ టర్మ్ అంటారు. లాంగ్ టర్మ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ 1 lakh ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది ఎవరికైనా సరే. ఫస్ట్ 1 lakh. తర్వాత నుంచి వచ్చే ప్రతి 1 lakh 10% ట్యాక్స్ కట్టాల్సిందే. ఓకే. దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటారు. ఓకే. సో మన ఇంట్లో కనుక ఒక 3-4 అకౌంట్స్ ఉన్నాయి అనుకోండి, ఎవ్రీ ఇయర్ ఒక 3-4 lakhs మనం ఫ్రీగా తీసుకోవచ్చు వితౌట్ ఎనీ ట్యాక్సెస్ లేకుండా, ఈ రూట్లో అనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా 1 lakh వరకు దాన్ని యూటిలైజ్ చేసుకోవడం బెటర్. ఓకే. ట్యాక్స్ తగ్గించుకోవచ్చు అనమాట. అట్లా రెండోది, ఇప్పుడు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కిందకి వచ్చామనుకోండి, అది మళ్ళీ 2గా డివైడ్ చేస్తారు. ఒకటి స్టాక్స్ మీద, అంటే కొన్ని స్టాక్స్ని కొన్ని రోజుల తర్వాత మనం అమ్మామనుకోండి, అవన్నీ కూడా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కింద వస్తాయి. అందులో స్టాక్స్ మీద వచ్చే ఇన్కమ్ మీద 15% ట్యాక్సెస్ ఉంటాయి. అంటే ETF కావచ్చు, ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు. మీరు డెలివరీ బేస్డ్ ట్రేడ్ మీద కనుక చేస్తే, డెలివరీ బేస్డ్ ట్రేడ్స్ మీద ట్యాక్స్ 15% ఉంటుంది. 15% అవి వచ్చే ట్యాక్స్ గెయిన్స్ మీద అనమాట. ఇది రెండోది. మూడోది, ఇంట్రాడే ట్రేడింగ్ ప్లస్ స్పెక్యులేటివ్ గెయిన్స్, అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి. అంటే మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇంట్రాడే చేయండి, డెలివరీ బేస్ చేయండి, సంబంధం లేదు. ఇంట్రాడే ట్రేడింగ్ ఈ మొత్తం కంటే, ఇంట్రాడే ట్రేడింగ్ ఏ ప్రొడక్ట్ చేసినా, డెలివరీ బేస్డ్ ట్రేడ్స్ కానీ, ఇంట్రాడే కానీ, ఫీచర్స్ అండ్ ఆప్షన్ చేసినా సరే మీ ట్యాక్స్ తక్కువ అంటే 15% ఉంటుంది. ఎక్కువ అంటే మీ ఇండివిజువల్ ట్యాక్స్ బ్రాకెట్ ఏదో ఉంటుంది కదా, అప్ టు 30% ఆ ట్యాక్సెస్ పడతాయి. లీస్ట్ అంటే 15, హై అండ్ అంటే 30 దాకా పడుతుంటాయి అనమాట ఇంట్రాడే అండ్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్కి. మీకు ట్యాక్సెస్ సేవ్ కావాలి అంటే ఆ కాన్సెప్ట్ని ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటారు. హార్వెస్టింగ్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఈ ట్రేడింగ్లో కొన్ని మనం బై చేస్తుంటాం, సెల్ చేస్తూ ఉంటాం కదా, ఆ ప్రాసెస్లో ఒక 2-3 lakhs మనకు ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. మనకి ఎగ్జిస్టింగ్ పొజిషన్లో కనుక 1 or 2 lakhs లాస్లో ఉన్నాయనుకోండి, ఆ లాస్ని క్లోజ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా ఈ ప్రాఫిట్ తగ్గిపోతుంది కదా. సో అప్పుడు ఆ నెట్ మీద మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది అనమాట. ఈ కాన్సెప్ట్నే ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటారు. తద్వారా ఏంటంటే మనం ట్యాక్స్ని తగ్గించుకోవచ్చు. మీరు ఏదైనా కానీ పొజిషన్ క్లోజ్ చేశారనుకోండి, ప్రాఫిట్ కనుక వస్తే మాత్రం ఆ ప్రాఫిట్ ట్యాక్స్ కట్టాల్సిందే. సో స్టాక్ మార్కెట్ ప్రాస్పెక్టివ్లో తక్కువ అంటే 10% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, హై ఎండ్ అంటే అప్ టు 30% దాకా ట్యాక్స్ పడే ఛాన్స్ ఉంటుంది. అయితే అన్ఎంప్లాయీస్కి మాత్రం ఇది ట్రేడింగ్ యాజ్ ఎ ఫుల్ టైం బిజినెస్ లాగా అప్ టు 2.5 lakh ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో బెటర్ ఏంటంటే, మీరు చార్టెడ్ అకౌంటెంట్ కనుక మాట్లాడుకుంటే దీన్ని ఎలా క్లాసిఫై చేయాలో అతను డీల్ చేస్తాడు అనమాట. ఓకే. సో ట్యాక్స్ హార్వెస్టింగ్, కానీ ఈ పని మీరు March 31st లోపే చేయాలి మీరు ఏదైనా చేయాలంటే. ఎందుకంటే ఫైనాన్స్ ఇయర్ ఎండింగ్ March 31st కదా. సో మీరు ఏదైనా సరే March 31st కల్లా లాస్ మేకింగ్ పొజిషన్స్ ఏమన్నా ఉంటే వాటిని క్లోజ్ చేయడం ద్వారా ఈ ప్రాఫిట్ని నలిఫై చేయొచ్చు అనమాట. తద్వారా ట్యాక్స్ తగ్గించుకోవచ్చు. అలా మనం ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే మీరు ట్యాక్స్ సేవ్ చేసుకునే కాన్సెప్ట్ కనుక ఉంటే, ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి పేరు మీద ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయటం. ఈచ్ ట్రేడింగ్ అకౌంట్ నుంచి 1 lakh వరకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ తీసేసుకుని ఆ డబ్బులు దాచుకోవటం. ప్రతి ఒక్కళ్ళు ట్యాక్స్ సేవర్ ఫండ్స్ అప్ టు 1.5 lakh పెట్టుకోవచ్చు దాంట్లో. ఇలా పెట్టడం ద్వారా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మంచి ప్లానింగ్ ఉన్నట్టు ఉంటుంది, చేసుకోవచ్చు. రెండోది, మన ఇంట్లో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే మనం ఫ్యూచర్లో ఏదైనా క్రెడిట్ కార్డ్ లోన్స్కి వెళ్ళినా, లేదా హౌసింగ్ లోన్స్కి వెళ్ళినా వాళ్ళు అడిగేది ఒకటి అడుగుతారు. 6 months మీరు వర్క్ చేస్తుంటే శాలరీ స్లిప్ అని అడుగుతారు, లేదు లాస్ట్ 3 years IT ఫైలింగ్ అని అడుగుతారు. ఓకే. మీకు IT ఫైలింగ్ లేకపోయినా, లేదా జాబ్ లేకపోయినా హౌసింగ్ లోన్స్ ఇవ్వరు. ఇండియాలో ఏ లోన్స్ అయినా సరే మీ ఎర్నింగ్ కెపాసిటీ మీద ఇస్తారు తప్ప మీకున్న ఆస్తుల మీద బట్టి లోన్స్ ఇవ్వరు. సో అందుకని మీ ఇంట్లో ఎవరైనా అన్ఎంప్లాయీ కనుక యూత్ కనుకుంటే వాళ్ళ పేరు మీద కూడా IT ఫైలింగ్ చేసుకుంటే ఎంతకంత ఇన్కమ్ ఉన్నట్టు మనం దాన్ని బట్టేసి ఫ్యూచర్లో క్రెడిట్ హిస్టరీ పెరిగి మనకి ఎక్కువ లోన్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అట్లా ప్లాన్డ్గా మనం చేసుకోవచ్చు. బెటర్ ఏంటంటే, మీరు ట్యాక్స్ కన్సల్టెంట్లో మాట్లాడినప్పుడు అతను ఇస్తాడు బెస్ట్ అడ్వైజెస్, అరట్లో తీసుకోవడం బెటర్. అయితే ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్ మీద వచ్చే రిటర్న్స్ గెయిన్స్ మీద
ట్యాక్స్ ఎలా సేవ్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. మరి మ్యూచువల్ ఫండ్స్ మీద వచ్చే ఈ రిటర్న్స్ మీద ట్యాక్స్ను కూడా ఏ విధంగా మనం సేవ్ చేసుకోవడానికి అవకాశాలు, వెసులుబాట్లు ఉన్నాయంటారు? అంటే ఒక మ్యూచువల్ ఫండ్ కాదు, మీకు ఓవరాల్ ఇన్కమ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 5 లాక్ ఇన్కమ్ ఉంది అనుకోండి, ఐటీ ఎగ్జామ్టెడ్ ఓన్లీ 2.5 లాక్ ఉంటుంది కదా, మిగతా అమౌంట్ మీద ట్యాక్స్ తగ్గించుకోవాలనుకుంటే మీ సెక్షన్ 80Cని వాడుకోవచ్చు. ఏటీసీ కావచ్చు, 80D కావచ్చు, దాంట్లో ఈ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అనమాట. అందులో మ్యూచువల్ ఫండ్ కూడా ఒక కేటగిరీ ఉంది, ఈఎల్ఎస్ఎస్ అంటారు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ అనమాట. దీంట్లో మాక్సిమం మీరు అప్ టు 1.5 లాక్ సేవ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా ఐటీ వాళ్ళు అప్ టు 1.5 లాక్ వరకే ఎగ్జామ్షన్ ఇస్తారు. మీరు ఏదైనా చేయండి, అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ తీసుకోండి, లేదా ట్యాక్స్ సేవర్ ఫండ్స్ తీసుకోండి, లేదా ప్రావిడెంట్ ఫండ్ తీసుకోండి, లేదా స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న ఈఎల్ఎస్ఎస్ తీసుకోండి. ఇలాంటి చాలా లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో ఏదైనా మీరు యూజ్ చేసుకున్నా సరే మీకు అప్ టు 1.5 లాక్ చేసుకోవచ్చు. అయితే అడిషనల్గా ఇంకో 50,000 నేషనల్ పెన్షన్ స్కీమ్లో పెడితే, ఎన్పిఎస్లో పెడితే ఇంకొక 50,000 వరకు, అంటే ప్రతి ఒక్కళ్ళు ఇండియన్ సిటిజన్స్ అప్ టు 2 లాక్ వరకు ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. అన్నిటికన్నా తక్కువ టైం లాకింగ్ టైం మాత్రం ఈఎల్ఎస్ఎస్కే ఉంటుంది. 3 ఇయర్స్, అంటే 3 ఇయర్స్ తర్వాత మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఒకటి ట్యాక్స్ సేవ్ అవుతుంది, 1.5 లాక్ వరకు మన ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పని ఉండదు. రెండోది మీకు యావరేజ్ మీద 20% కైండ్ ఆఫ్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది మీరు కనుక బుల్ మార్కెట్లో బయటకు వెళ్తే. ఇంత పెద్ద ఎత్తున రిటర్న్స్ ఇచ్చేది వేరే ఏం లేవు. ఒక ఎన్పిఎస్ఎస్ దగ్గర బాగుంటుంది, బట్ 15 ఇయర్స్ లాక్ టైం ఉంటుంది. మిగతా ట్యాక్స్ సేవర్ బాండ్స్ కానీ, లేదా బ్యాంక్ ట్యాక్స్ ఫండ్స్ కానీ, లేదా పోస్టల్ డిపాజిట్స్ ట్యాక్స్ సేవర్ ఫండ్స్ ఉంటాయి, అవి కానీ, ఈ ప్రావిడెంట్ ఫండ్స్ కానీ, ఇవన్నీ కూడా లెస్ దెన్ 8% ఉంటాయి. అందుకని మీకు ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ రావాలి, కొంచెం రిస్క్ ప్రొఫైల్ ఉంటుంది, ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్లో పెట్టాలి అనుకుంటే కనుక ట్యాక్స్ సేవర్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ కేటగిరీ. పర్టికులర్గా మీరు ఎంప్లాయ్ కనుక అయితే, మీరు ఎలాంటి ట్యాక్స్ సేవర్ ఆప్షన్స్ కనుక వాడుకోకుండా ఉంటే కనుక ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ని ఎవ్రీ మంత్ ఎస్ఐపి దగ్గర కొనుక్కుంటే లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవుతున్నట్టు ఉంటుంది, ప్లస్ ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ తీసుకున్నట్టు ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్టాక్ మార్కెట్లో వచ్చే రిటర్న్స్ పైన, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో వచ్చే రిటర్న్స్ పైన ఈ ట్యాక్స్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలనే అంశం గురించి ప్రేక్షకులకు మేము విశ్లేషణ ద్వారా చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అండ్ దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.